హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఒక్క సినిమా మన హీరోల్ని మామూలు హీరోల నుంచి స్టార్ హీరోలుగా మార్చిన సినిమా. ఆ ఒక్క సినిమాతో మన హీరోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, విపరీతమైన ప్రేక్షకాదరణ వస్తుంది. ఆ ప్రేక్షకులు ఆ హీరోని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సినిమా తర్వాత ఆ హీరో రేంజు, క్రేజు టాప్ స్థాయిలో ఉంటుంది. ఓవర్ నైట్లో ఆ హీరో స్టార్ హీరోగా మారిపోతాడు. అయితే ఆ హీరోకి టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిన ఆ ఒక్క సినిమా ఏంటి? ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ సినిమా ఉంటుంది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి తమ్ముడిగా అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా బాగానే ఆడింది, యావరేజ్గా ఆడింది. దీని తర్వాత వచ్చిన గోకులంలో సీత హిట్, దాని తర్వాత వచ్చిన సుస్వాగతం సినిమా కూడా హిట్ అయింది. అయితే ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ గారు మంచి హీరోగా గుర్తింపు పొందాడు. చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు, మంచి హీరోని. అయితే దీని తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాతో ఆయన మంచి హీరో నుంచి స్టార్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి ఆయన అభిమానులు విపరీతంగా అభిమానించడం మొదలు పెట్టారు. ఆయనకంటూ సొంత అభిమానులు ఏర్పడ్డారు. నెక్స్ట్ ఆయన సినిమాలు బడ్జెట్ లెవెల్స్ మారిపోయింది. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్లు, పెద్ద బ్యానర్లు అంతా మారిపోయి స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పుడు మొదలైన ఆయన అభిమానుల ప్రవాహం ఇప్పటికీ పొరలు పొంగుతుంది. అంత గొప్ప స్టార్ హీరోగా ఆయన నిలిపిన చిత్రం తొలి ప్రేమ. దీని తర్వాత రెండోది మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు రాజకుమారుడి సినిమాతో పరిచయం అయ్యారు. దీని తర్వాత యువరాజ్ అని, వంశీ అని చెప్పి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయింది. మురారి లాంటి హిట్ సినిమాలు వచ్చింది. అలా ఆయన కెరీర్ ఒడిదుడుకులుగా హిట్ ఫ్లాపులతో నడుస్తుంది. అయితే ఆయన్ని ఒక్కసారిగా స్టార్ హీరోని చేసిన చిత్రం ఒక్కడు. ఈ ఒక్కడు చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన యాక్షన్ పార్ట్తో రిలీజ్ అయింది. అప్పటి వరకు మామూలు మహేష్ బాబుగా ఉన్న మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిగా మారిపోయారు. ఎక్సలెంట్గా ఆయనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్డమ్ వచ్చేసింది. స్టార్ హీరో మహేష్ బాబు అయిపోయారు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి టర్నింగ్ పాయింట్ సినిమా ఆది సినిమా అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, యాక్చువల్లీ ఆయనకి నిన్ను చూడాలని సినిమా ఫ్లాప్ అయింది. దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ అయింది. దాని తర్వాత సుబ్బు సినిమా ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఆది సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో ఆయన క్రేజ్ అయితే పెరిగింది. మన ఎన్టీఆర్ అని చెప్పి అందరూ గుండెలకు హత్తుకున్నారు, ఆయన్ని అభిమానించారు. అయితే ఆయనకి అసలు సిసరైన స్టార్డమ్ వచ్చిన సినిమా మాత్రం సింహాద్రి. సింహాద్రి సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడే ఎన్టీఆర్ టు ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పి ఒక కొత్త అసోసియేషన్ కూడా ఓపెన్ అయింది. అంత గ్రేట్గా ఆ సినిమా నిలిచింది. టాప్ ఎడ్జ్లో మన ఎన్టీఆర్ గారు నిలబెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆయన ఆ స్టార్డమ్ను కొనసాగిస్తూనే ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఈ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక మొదటి చిత్రం గంగోత్రి సినిమా మాత్రం మన రాఘవేంద్రరావు గారి మేనియాతో వెళ్ళిపోయింది, ఆయన డైరెక్షన్ మేనియాతో. తర్వాత ఇమీడియట్గా ఆయన రెండో సినిమా ఆర్య సినిమాతోనే ఆయనకి స్టార్డమ్ అండ్ హీరో రేంజ్ అన్ని రెండో సినిమాతోనే వచ్చేసింది. ఈ రకంగా ఆయన అదృష్టవంతుడే. రెండో సినిమాతోనే ఒక రేంజ్లో స్టార్డమ్ తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొంది అక్కడి నుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. ఇక రీసెంట్గా ఆయన వచ్చిన పుష్ప సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్, హిందీలో అండ్ మొత్తం ఓవరాల్గా 1800 కోట్ల పైచులకు కలెక్షన్స్. దంగల్ తర్వాత ఇదే ఆ రేంజ్లో నెంబర్ 1 హీరోగా, నెంబర్ 1 సినిమాగా ఆయన దూసుకుపోతున్నాడు. ఆ రేంజ్లో ఆయన స్టార్డమ్ వచ్చింది. ఇక ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారికి 2 టర్నింగ్ పాయింట్ సినిమాలు చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇప్పటి వరకు వచ్చిన హీరోలందరూ మామూలు హీరోలుగా స్టార్ట్ అయ్యి, యాక్టర్లుగా స్టార్ట్ అయ్యి తర్వాత స్టార్ హీరోలుగా మారారు. కానీ మన రామ్ చరణ్ గారు స్టార్ హీరోగా మొదలై తర్వాత యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన రావడమే మెగాస్టార్ మేనియాతో వచ్చాడు. చిరుత సినిమాలో మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందినాడు, చాలా బాగా పేరు తెచ్చుకున్నాడు. దాని తర్వాత వచ్చిన మగధీర అమాంతమైన టాప్లో నిలబెట్టేసింది. ఇండస్ట్రీ హిట్ అయిపోయింది, ఆయన సూపర్ హీరోగా నిలబెట్టింది. ఇంత పెద్ద హిట్ కొట్టినా కానీ అక్కడక్కడ కొంతమంది విమర్శకులు మాత్రం ఆయన పెర్ఫార్మెన్స్ మీద చిన్న చిన్న విమర్శలు చేయడం, ఆ విమర్శలు ఆయన ఎదుర్కోవడం వచ్చింది. దాని తర్వాత ఆయనకు వచ్చినవన్నీ హిట్ సినిమాలే. రచ్చ కానీ, నాయక్ కానీ మినిమం 40 కోట్ల కలెక్షన్ వచ్చే సినిమాలు ఇవంతా. మంచి రేంజ్లో స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ అంతా వచ్చి టాప్లో నిలబడ్డాడు. కానీ
రంగస్థలం. రంగస్థలం సినిమాతో ఆయన అసలైన యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటి వరకు నోరెత్తిన విమర్శకులు, అప్పటి వరకు అభ్యర్థులు చెప్పుతున్న విమర్శకులు అందరూ కామ్ అయిపోయి ఎప్పుడైతే తిట్టారో వాళ్ళందరూ పొగడడం మొదలుపెట్టారు. ఎస్, రామ్ చరణ్ హీరోను అన్న వాళ్ళంతా రామ్ చరణే హీరో, సూపర్ అనే రేంజ్కి రామ్ చరణ్ రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ని నిరూపించుకున్నాడు. ఈ విధంగా స్టార్ హీరోగా, దాని తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్గా 2 రకాలుగా గుర్తింపు తెచ్చుకొని రామ్ చరణ్ గారు అత్యద్భుతంగా స్టార్ హీరోగా నిలబడ్డారు. దాని తర్వాత వచ్చిన RRR గురించి మనకు తెలిసిందే. అది ఇంకా రేంజ్లోకి వెళ్ళిపోయి గ్లోబల్ స్టార్గా మారిపోయి పాన్ ఇండియా లెవెల్లో నిలబడ్డాడు. ఇది ఇప్పుడు నడుస్తున్న హీరోల్లో ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ సినిమాలు అయితే ఇవి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.